హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విదూస్ వరల్డ్. అనగనగా ఒక జ్ఞాని, అతనికి మోక్షం కావాలని బుద్ధి పుట్టింది. ఒక ఊరి చివర అడవిలో ఎత్తైన కొండపైన ఒక సాధువు ధ్యానంలో ఉన్నాడని, వారిని కలిస్తే మోక్ష మార్గం బోధిస్తారని ఎవరో చెప్పారు. దానికోసం ప్రయాణం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళాక 4 దారులు కనిపించాయి. ఆ జ్ఞానికి ఏ దారిలో వెళ్లాలో అర్థం కాలేదు. అయోమయంలో ఉండగానే ఓ అందమైన యువతి కనపడి, ఎక్కడికి వెళ్తున్నావని అడిగింది. మోక్షం కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాను అని జవాబిచ్చాడు. అలాగైతే ఈ రాత్రికి ఇక్కడే నాతో శృంగారాన్ని ఆనందించి పొద్దున్నే బయల్దేరు అంది. చిచి, పంచమహాపాతకాల్లో శృంగారం ఒకటి, నేనీ పాడు పని చెయ్యను అన్నాడు. అంత నిక్కచ్చి మనిషివైతే వేరే దారి చూసుకో అంటూ ఆ దారిలో అడ్డుపడింది ఆ యువతి. సరే అని మరో దారిలో నడవసాగాడు. అక్కడొకడు దారికడ్డంగా మేకపోతును కట్టేసి, ఆ మేకపోతును చంపి దాని మాంసం తిన్నాకగాని నువ్వు ఈ దారిలో వెళ్ళలేవు అన్నాడు. పరమ కిరాతకమైన చర్య ఇది, జీవహింస నేను చెయ్యలేను అని మొండికేశాడు. అయితే నీలాంటి వాళ్లకు ఇది తోవ కాదు, వేరే తోవ వెతుక్కో అన్నాడు ఆ వ్యక్తి. 3వ దారివైపు అడుగులు వేశాడు జ్ఞాని. ఆ దారిలో ఒకడు జూదానికి కావలసిందంతా పెట్టుకుని కనిపించాడు. 7 వ్యసనాల్లో ఇదొకటి, నా వల్ల కాదన్నాడు జ్ఞాని. సరే, అలాగైతే నీకిష్టమైన తోవనే తిరిగి వెళ్ళిపో అన్నాడు ఆ వ్యక్తి. ఇక మిగిలింది 4వ దారి ఒక్కటే. ఆ దారిలో ఒకడు పాత్రల నిండుగా మద్యం నింపుకొని కూర్చొని ఉన్నాడు. మద్యం పుచ్చుకొని కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళు అని అతను ఆహ్వానించాడు. జ్ఞాని ఆలోచనల్లో పడ్డాడు. 3 తోవలు మూసుకుపోయాయి. ఇక మిగిలింది ఇదొక్కటే. మద్యం మిగతా 3 కంటే అంత ప్రమాదకరమేమీ కాదు. వేరే మార్గం లేదు కాబట్టి మద్యం సేవించే ముందుకు వెళ్తాను అనుకుని అలాగే చేశాడు. ఇంకేముంది, మద్యం సేవించగానే అంతకు ముందున్న జ్ఞానం కాస్త మాయమైపోయింది. మద్యం తలకెక్కేసరికి మాంసం కావలసి వచ్చింది. ఆ తర్వాత స్త్రీ పొందు తప్పనిసరి అయింది. ఈ 2 పొందేసరికి జూదమాడాలనిపించింది. అది కూడా జరిగిపోయింది. ఈ కథ చిన్నదే, కానీ లోతుగా ఆలోచించి చూస్తే మన జీవితానికి సంబంధించిన అతిపెద్ద నీతి దాగి ఉంది. నేటి కాలంలో మద్యం సేవించడం అనేది చాలా సర్వసాధారణంగా మారిపోయింది. కానీ మద్యపానం సర్వ దుర్వ్యసనాలకు దారి తీస్తుందనేది నమ్మి తీరాల్సిన సత్యం. మనిషి తన చుట్టూ పరిసరాలు, మనుషుల నుండి ఎన్నో నేర్చుకుంటాడు. అవే అలవాట్లుగా మారి కొన్ని దుర్వ్యసనాలుగా తయారవుతాయి. ఎప్పటికప్పుడు దురలవాట్లను, ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇంద్రియాలను నియంత్రించుకోవడం వల్ల మనసు స్వాధీనంలోకి వస్తుంది. ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది. తద్వారా ప్రసన్నమైన, నిర్మలమైన మానసిక స్థితి ఏర్పడుతుంది. అటువంటి మానసిక స్థితి వల్ల క్షణికావేశాలను నియంత్రించుకోవచ్చు. మనం ఈ ప్రపంచాన్ని చూసే దృష్టికోణం కూడా మారుతుంది. అప్పుడే మనిషి స్థితప్రజ్ఞుడవుతాడు, గొప్ప జీవితం గడుపుతాడు, మోక్షం వైపుకు పయనిస్తాడు. సర్వేజన సుఖినో భవంతు.